ఇస్లాం ఈ భూమిపై మానవ సృష్టితోనే ప్రారంభమైంది. ఇస్లాం మనిషి పుట్టుకతోనే పుట్టిన ధర్మం. ఇస్లాం అంటే మనసు దేవునికి పూర్తిగా అర్పణ చేయటం. ఇస్లాం ఒక సైద్ధాంతిక సమాజం. ఇస్లాం వర్ణం, వంశం, ప్రాంతం, కులం ఆధారంగా ఏర్పడింది కాదు. ఇది మానవులు వారి సృష్టికర్త మధ్య జరిగిన ఒకానొక ఒప్పందం. ఎవరైతే ఇష్టాపూర్వకంగా అల్లాహ్ను తమ సార్వభౌమునిగా స్వీకరిస్తారో, ఎవరైతే అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటారో వారే ముస్లిములు. ముస్లిం కుటుంబంలో జన్మించే ప్రతి వ్యక్తి ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన ముస్లిం అనిపించుకోడు. అల్లాహ్ మార్గదర్శకమైన పవిత్ర ఖురాన్లో నిర్దేశించిన దైవ విశ్వాసం, దైవ మార్గదర్శకత్వం పట్ల నమ్మకం కలిగి ఉండి దైవ నియమావళిని అనుసరించే వారిని ముస్లిం అనడం జరుగుతుంది. ఏ దేశంలో, ఏ జాతిలో, ఏ వంశంలో పుట్టినా లేక ఎంతగా ముస్లిం పేరు పెట్టుకున్నా అల్లాహ్ పట్ల విశ్వాసం, విధేయత లేకపోయినట్లయితే మనిషి ఎన్నటికీ ముస్లిం కాజాలడు. కనుక ముస్లింను, ఇస్లాంను తెలుసుకోవాలంటే మార్గదర్శక గ్రంథమైన దివ్య ఖురాన్ని ఆశ్రయించాలి. ఈ ఖురాన్లో అల్లాహ్ సమస్త ప్రజానీకానికి ధర్మ మార్గం చూపుటకు తన ఆజ్ఞలను, ఆచరణ నిషేధాచరణాది ధర్మములను పొందుపరిచి తన చివరి దూత అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అనుగ్రహించారు. అందులోని నియమాలలో ప్రధానమైనది, అతి పవిత్రమైనది నమాజ్.